దండాలు. ఎవరు రాది వాళ్ళ గొడవ ఏంటో చూడండి. వాటి కాట చాలండి. అదేంటి ధర్మయ్య గారు, ఏంటలా మనసు పాడు చేసుకుంటే ఎలా? కుర్రాళ్ళు అనేకం అంటారు. ఏం కుర్రాళ్ళండి, గోరకలు కాకపోతే. నన్ను వేయి తిట్టనివ్వండి. తమరినేమన్నా అంటే మాత్రం ఏం కూర్చోరా? నీకెన్ని గుండెలరా? అడ్డంగా నిలువ చీరేసి ఉప్పు పాత్రలో బాధేస్తాను. ఏమనుకుంటున్నారు? బాబా, ఈ కన్నపోవడం శాదత్వంతో చంపేస్తాడు. దొరగారు గుమ్మానికి వచ్చి వారి మీద అవండాలేస్తారా? అమ్మా 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 అమ్మా, అర్ధరాత్రి కాకులు కూస్తాయని వీరబ్రహ్మం గారు చెబితే నాకు అర్థం కాలేదు. ఇదట్రా? అమ్మోరి మీద ఒట్టేసి చెప్పారు దొరా. నువ్వు అక్కడ ఉన్నావురా సాక్ష్యం? సిద్ధం. దొంగ గాడిద కొడకల్లారా, దీని దిక్కుమాలిన దరిద్ర కొట్టు పాపిష్టి కడుపుతో ఇది ఇక్కడికి వచ్చి ఎవర్రాది? అమ్మా దొరగారు ఇంకాస్తుంటే చంపేద్దరు. అలాంటి మాటలంటే నేను అదే పని చేస్తాను. మీ మీద అవాండాలు వేస్తున్నారండి. నాలాంటి ఖరీదైన మనిషి మీద కాకపోతే నీ మీద వేస్తారయ్యా. అంటే ఆ పిచ్చేదవలకి ఏ కుర్రగాడితో ఏదో చెప్పాడు ఓ రాయేసి చూడమని. తాగేసి ఓ నాటకం ఆడి చూస్తున్నారు. వాళ్ళని తిడితే ఎలా పాపం? ఒరే పొండురా పొండి. సుబ్బడో చూడు. దొరబాబు, చెర్లో పడి సచ్చేదాన్ని నన్నెందుకు పైకి ఏడిచావు? అన్నా నన్ను చంపేయండి. చూడమ్మా, చచ్చి సాధించేది బతుకు, ఎదిరించు. ఎవరిని బాబు? అమ్మ కొడితే అయ్యతో చెప్పుకోవాలి, అమ్మ అయ్య కొడితే రాజు కాపాడాలి. రాజే గొంతుకొస్తే దేవుడు అనేవాడున్నాడు. అంత పెద్ద కళ్ళేసుకొని సాక్ష్యం చూసిన అమ్మోరు బొమ్మ ఏం పలికింది? బాబు, దేవుడు పేదోళ్ళకి సాక్ష్యం రాడు, సాయం చెయ్యడు. దేవుడు మాట్లాడడమ్మా, పూజారు అన్నారుగా, ఆయన ధర్మం చెప్తాడు. దొరగారు, ఈ నందీశ్వరుని కొత్త చోటికి కనెక్షన్ ఇప్పిస్తే అద్భుతంగా ఉంటుంది. అంటే అంటే మన బంగ్లా తోటలో మన ఇంటికి ఎదురుగా పెడితే దేవుడు బొమ్మలో నందీశ్వరు వారిని కదిపితే పాపం కదండి. పాప పుణ్యాలు రూల్స్ రాసేది మేమే కదరా. అయినా మన ఇంటి ముందు పెట్టుకోవడం అంత బాగుండదేమో. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, అది ఇల్లేమిటండి? మీ బంగ్లా మా పాలిట శివాలయం, మీరు సాక్షాత్తు పరమేశ్వరులు. అంచేత నందిగారు మీ గుమ్మం ముందు ఉంటేనే. అన్నప్ప, నన్ను ములగ చెట్టు ఎక్కించేస్తున్నావు. పైనుంచి పడ్డానంటే నీ మీదే పడతాను. పచ్చడైపోగలవు, జాగ్రత్త. దానికి ఎంత పుణ్యం కావాలండి? కొంప మునిగిందయ్యా కన్నప్ప. అయినా ఆచార్యులు పిలవడం, దొరగారు రావడం జరిగితే కొంపల మునక్కి ఏం చేస్తాయండి? నువ్వు కాస్త తగ్గబోయ్. మనం ఎంత గొప్పోళ్ళమైనా అడపా దడపా దేవుడికి పూజారికి ఓ దండం పడేస్తా ఉంటే దాని విలువ దాంది. ప్రజలు మన చూసి ముచ్చట పడిపోరు. మా ప్రభు, ప్రజల కనెక్షన్ సంగతి వస్తే మీ బుర్రే బుర్ర, మహాబుర్ర, వీర బుర్ర. అందుకే అప్పుడప్పుడు నా బుర్రతో ఆలోచిస్తా ఉండు. కూర్చోండి, లేవట్టు కూర్చోండి. పెద్ద మనుషులకే మనం మర్యాద ఇవ్వాలి. అలాగటో అంటే పెద్ద మనుషులకి మా దొరకి కనెక్షన్ లేదంటాం. కన్నప్ప, మనం వెళ్తుంటే 1000 కుక్కలు మురుగుతాయి. అంతేలేండి. ఆచార్యులు గారు, నమో నమః. నమో 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 నమః. శ్రీరామచంద్ర కటాక్ష ప్రాప్తిరస్తు. సర్వసాక్షి అయిన ఆ సర్వేశ్వరుడి సమక్షంలో మీతో ఒక విషయం మాట్లాడాలని రమ్మన్నాను. శ్రమకు అన్యథా భావించకండి. ఎంత మాట! దేవుడు తర్వాత దేవుడు లాంటి వారు. మీరెంత చెబితే అంత.
దొరవారు, తాము ఈ గ్రామానికి పాలకులు. ప్రజలను మంచిదారిలో నడపాల్సిన బాధ్యత, అధికారం భగవంతుడు మీకు ఇచ్చాడు. ప్రజలకు దారి చూపాల్సిన పెద్దలు తామే తప్పుదారిలో నడవడం ధర్మం కాదు కదా. మీరు చెబుతున్న శ్రీరంగనీతులకి దొరవారికి ఉన్న కనెక్షన్ ఏమిటో వారిని చెప్పని కన్నప్ప. అమ్మా సుందరి, ఇటురా. తమరు ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని అమ్మవారి మీద ఒట్టు పెట్టారట. నేనా? వాళ్ళు మాట చెప్పడం, అది మీరు నమ్మి నన్ను ఇలా అడగడం మర్యాద కాదు. అది అక్కడ అమ్మోరి మీద ఒట్టేసి చెబితే నేను ఇక్కడ అయ్యోరి మీద ఒట్టేసి చెబుతున్నా ఇదంతా కిట్టన వాళ్ళ కట్టు కథ అని. ఇది నమ్ముతారా? ఈ గాడిదలు, ఈ పొందాకోర్లు, లబంగులు నా మీద కుట్ర పన్ని. దొరవారు, ఇది పవిత్ర స్థలం, దయచేసి అనరాని మాట్లాడు. వాళ్ళు వెయ్యరాని నిందలు వేస్తే నేను ఊరుకోవాలా? ఈ పోరంబోకల మాటలు నమ్మి మీరు నన్ను అవమానిస్తారా? నేను మళ్ళీ చెబుతున్నాను, ఈ పిల్లకి నాకు ఏ విధమైన సంబంధం లేదు. ఈ దేవుడి మీద ఒట్టు. ఆ గంటలు దేవుడి గారికి టెలిగ్రామా? ఆయన వినేసి ఇక్కడికి వచ్చేసి దొరగారిని కొట్టేస్తాడనా నీ ఆశ? కన్నప్ప గారు, దేవుడు కొట్టినప్పుడు మీతో చెప్పి కొట్టాడు. దొరగారు, మీ మేలు కోరి చెప్తున్నాను, ఆమెకు అన్యాయం చేయకండి. నేను మీ మేలు కోరి చెప్తున్నాను, హద్దు మీరు మాట్లాడకండి. దేవుడికి దేవుడు ఉద్యోగం, నీకు పోదారు ఉద్యోగం ఇచ్చింది మా దొరగారు, నా బోటి పెద్దలు అని గుర్తించుకోండి. లేకపోతే గుడికి మీకు కనెక్షన్ కట్ కట్. తోరజోలికెళ్ళమాకండి. మీరు ఆయన వంటి మీ చెయ్యి ఎత్తే నన్ను పిలుస్తారు. ఆయన ఒప్పు తిన్న ఒళ్ళిది. దూర కొట్టమంటే కొట్టక తప్పదు. కొడితే చచ్చిపోతారా? పొండి, పెద్దలతో మనకెందుకు, వెళ్ళి మెక్కను ఓదార్చండి. చెప్పితే మీకు కదా. మాట తప్పరంట, నన్ను పెళ్ళాడతారంట. మీరంతా రావాలి. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. సుందరికి పెళ్ళంట, అందరికి ఇందంట. స్వామి, నీ వాకిట నిలిచి నిన్ను ధిక్కరించే పాపాత్ముల్ని దండిస్తావనుకున్నాను. అవునులే, మాకుండే ఆవేశం, తొందర నీకు ఉంటే ఎలాగా? రావణాసురుణ్ణి చంపడానికి ఎంతకాలం ఆలోచించావు? హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని బాధ పెడుతూ ఉంటే ఎంతకాలం ఆగావు? ఈ అమాయకురాలు స్పృహలో ఉంటే తట్టుకోలేదని, గుండె బద్దలైపోతుందని ఆమెకు మతిపోగొట్టావా? పిచ్చిదాన్ని చేశావా స్వామి? నీ లీలలు మాకు అర్థం కావయ్యా.